బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మతో పాటు పలువురు అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు ఆయన చేసిన త్యాగాలు మరియు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. భాషా ప్రతిపాదకన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేసి చరిత్రను చిరస్థాయిగా నిలిచిన మహనీయుడిగా పొట్టి శ్రీరాములను కొనియాడారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతిని అధికారికంగా జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనంలో జరుపుకుంటున్నాం. చాలా గర్వపడే దినం. ఎందుకంటే ఆ మహానుభావుడు ఒక 125వ జయంతి. అలాగే ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో అంటే చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు శ్రీ పొట్టి శ్రీరాములు గారి పుత్తళిని చాలా చక్కగా నిర్మించినటువంటిది, చాలా వైభవంగా కనపడుతున్నటువంటి పుత్తళిని ఈరోజు ఆవిష్కరణ చేయటం, ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు గారిది. అలాగే ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అక్కడి నుంచి మద్రాస్ ఒక 3 గంటల్లో మీరు వెళ్ళిపోవచ్చు. చాలా మంది అక్కడికి వెళ్ళి పనిచేసి నెల్లూరు జిల్లాకి వస్తూ ఉంటారు. అంటే దాని నుంచి ఎంతో ఉపయోగం ఉన్నటువంటి ఒక ప్రాంతం. కానీ తెలుగు జాతికి, తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకమైన ఒక రాష్ట్రం ఉండాలని ఆయన ఆలోచన, ఆయన పట్టుదల, ఆయన కృషి. దీనివలన మనము ఈరోజు ఇంత పెద్ద రాష్ట్రం ఒకటి కాదు 2 అయినా సరే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అయినా సరే, తెలుగు వాళ్ళు అనే ఒక మన దగ్గర మనలో ఉన్నటువంటి ఆలోచన ఒకరికి తోడుగా ఉండి తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందాలనేది, అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రగతి పథంలో ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకి మనం డెడికేట్ చేయాలని నా ఆలోచన. ఆ ఆలోచనతో ఈరోజు ఈ మంచి ఒక స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ని మనమందరం కూడా చూద్దామని, ఒక హిస్టారికల్ మూమెంట్ అందరూ కూడా విట్నెస్ చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ నేను నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. ఏమైనా ఆ మహానుభావుడికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెడతాం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. మన డైనమిక్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ కార్యక్రమం పెట్టి మనందరిని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు మన తెలుగు తల్లికి, తెలుగు ప్రజల కొరకు గొప్ప త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి గౌరవప్రదంగా మనందరం కలిసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన త్యాగం వల్లే మనందరం గర్వంగా తల ఎత్తి మన ఆంధ్రప్రదేశ్ని పిలుస్తూ ఈరోజు చాలా గొప్పగా నిలబడున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అధికారంతో కానీ రాజకీయ ఒప్పందాలతో రాయబడలేదండి. ఒక వ్యక్తి తన ప్రాణాలకు మించి తెలుగు ప్రజల భవిష్యత్తు, గౌరవం, ఆత్మగౌరవం ముఖ్యంగా భావించిన ఆయన త్యాగంతో ఏర్పడిన మన రాష్ట్రం. మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, ఆయన శిష్యరికంలో ప్రభావితమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.